పార్టీ ఫిరాయింపులు అనేది తెలంగాణలో మొట్టమొదట మొదలుపెట్టింది కేసీఆర్. కేసీఆర్ది కూడా ట్రోల్ అవుతుంది దీంట్లో, ఆయనకి ఉంటారుగా. ఎవడండి పార్టీలో ఫిరాయింపులు చేసేది? సీరి సింతగట్టరు అని అంటున్నారు. మరి సీరి సింతగట్టే కేసీఆర్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయనే కదా 38-39 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, వివిధ పార్టీలను మొత్తంగా లాక్కున్న కేసీఆర్ ఎటుపోయిండు? ఇలా ఎవరు? మిస్టర్ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఆయన సరే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కానీ నీ స్థాయి ఏందో తెలియకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారు ముచ్చట తెస్తున్నావు. రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆర్డర్ వేస్తే ఇక్కడ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని చెప్పేసి, అసలు రాహుల్ గాంధీ గారిని తెర మీదకి తేవడానికి ఇంగ్లీష్ మీడియానో హిందీ మీడియానో దేశవ్యాప్తంగా నువ్వు అట్రాక్ట్ చేసుకోవడానికి తప్పితే ఇంకొకటి ఏమున్నది? బుద్ధి ఉందా నీకేమన్నా? నీ భాషలో తిట్టాలంటే కేటీఆర్ అంటే ఒక ఈడియటిక్ లీడర్ అయిపోయింది ఈరోజు. కనీస బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నీ మీడియా లేకపోతే నీ యొక్క ఏంది, నీ ఎక్స్పాండెడ్ మోడ్గా నీకు దేశం మొత్తానికి కవరేజ్ కావాలనే ఒక పనికిరాని ఆలోచనతో ఈరోజు రాహుల్ గాంధీని మాట్లాడుతున్న పరిస్థితి. రాహుల్ గాంధీ ఎందుకురా రాములా? నీకు మెయ్యనే రావట్లేడు ఇక్కడికి. ఎంతమందిని ఎన్ని పార్టీలను ఇక్కడ చేర్చుకున్న ఒక దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. ఆయన కడుపులో పుట్టినందుకు సిగ్గుపడు. ఒక బ్రోకర్లలాగా మారింది మీరు పూర్తిగా. ఇప్పుడు ఏంటి? 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నీకు దమ్ముందా? నీకు సిగ్గుందా? కనీసం వాళ్ళని రంబరగలుగుతావా? నీకు నిన్ను పిలిస్తే వచ్చేటోడు ఎవడన్నా ఉండా? నువ్వు పిలిస్తే వాళ్ళందరూ బీఆర్ఎస్ అని చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ అని చెప్పితే మీరు రండి పార్టీ ఆఫీస్కు, మీరు రండి పార్టీ ఆఫీస్కు. నీ నాయకత్వాన్ని వ్యతిరేకించే పోయి వాళ్ళు ఇతర నాయకత్వాలు ఎంచుకునే ప్రయత్నం చేసిరి. నీ వల్ల చెడిపోయిన దీన్ని కనీసం బాగు చేసుకునే నీకు ఏమైనా ఓపికనో సహనమో ఉంటే పోయి వాళ్ళ కాళ్ళు మొక్కు. మా పార్టీ మీద గెలిచినావు, ఎట్లా పోయినావు కాళ్ళు మొక్కు. కడియం శ్రీ మీద మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఆడనా మొగనా అని. నువ్వెవడివి? ఆ రోజు నువ్వు చేర్చుకున్న రోజు నువ్వేమైనావు? ఏకంగా మంత్రులను చేసిన చరిత్ర మీది. ఎమ్మెల్యేలు కాదు, కొంతమందికి మంత్రుల ఆశ చూపి వాళ్ళతో ఎమ్మెల్యేలు గుంజుకున్న దరిద్రులు మీరు. ఇక స్పీకర్కు రాహుల్ గాంధీకి మేము ఏంటి సన్మానం చేయాలనుకుంటున్నామని. నీ స్థాయి కాదు, నీ స్థాయి కానే కాదు. నిన్నెవో డేకడు. ఈరోజు నేను అంటున్న కేసీఆర్, మరి నువ్వు ఫామ్ హౌస్లు ఉన్నావో, ఇంటున్నావో లేదో, అసలు రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నావో లేవో కూడా మాకు అక్కర్లేదు. నీ పుణ్యం ఇవ్వాలి ఈ పరిస్థితి వచ్చింది. నీ నాయకత్వం లేమి వల్ల, నీ నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం వల్ల ఇలా ఇతర పార్టీలకు వాళ్ళ ఆశ చూడాల్సిన అవసరం వచ్చింది. నాయకత్వం 2 సంవత్సరాలు అయినాక కూడా 2-3 రోజులు వచ్చేటంతో ఎవడుంటాడు? నేనంటున్నా, అసలు నాయకత్వం లేని పార్టీకి ప్రశ్నించే హక్కు ఉన్నదా? జాతీయ అధ్యక్షుడో, రాష్ట్ర అధ్యక్షుడో, లేకపోతే ఆయన ఏం అధ్యక్షుడో కేసీఆర్, భారతీయ రాష్ట్ర సమితి, మళ్ళా తెలంగాణ అంటారు. దానికి ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటాడు. ఈయన జాతీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటా, లేకపోతే రాష్ట్ర పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటా? అన్ని డ్రామాలు. మూసీ మీద మాట్లాడితే డ్రామాలు, ఫిరాయింపుల మీద మాట్లాడితే డ్రామాలు. ఫిరాయింపులు చేసింది మీరు కాబట్టే, ఏమంటారుగా, ఎవడు చేసింది వానికే కర్మ తలుగుతుంది అన్నట్టుగా. ఇవాళ ఆ రోజు మీరు ఆ ప్రయత్నం చేయకపోతే ఈరోజు ఈ పరిస్థితి మీకుందా? మిమ్మల్ని నమ్మే ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారు ఇంకొకసారి సరి చూసుకోండి. ఇలా రాహుల్ గాంధీ, మా మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు మనకు అనవసరమే అని చెప్పిన పరిస్థితుల్లోనే కదా, లేకపోతే నీ పార్టీ మొత్తం తుడుచుకోబెట్టుకోపోయే పరిస్థితి ఉంటుండే నీకు. మీ మొహాలకు అసలు కనీసము ఎమ్మెల్యేని కాపాడుకునే సత్తా ఉందా మీకు ఎవరికైనా? మీ ఇద్దరి కొట్లాట వల్లనే ఎవడు ఉండకుండా పోతున్న పరిస్థితి. ఎవరికాయ ఉండాలో తెలియదని. కేటీఆర్ వైపు ఉంటే హరీష్ రావుకు, హరీష్ రావు వైపు ఉంటే కేటీఆర్కి అని చెప్పి
ఎప్పుడు మీరు మీరు మీ పార్టీ ఎప్పుడు మీరు దన్నుకొని ఎప్పుడు కొలాప్స్ అవుతుందో మీకు తెలియని పరిస్థితి ఉండే. నాయకత్వం మీద నమ్మకం ఉంటే మీతో ఉంటారు. ఇప్పటికి నేను అంటున్నా, మీ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని ఇప్పుడు స్పీకర్ గారు తీర్పిచ్చిండ్రు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకునే దమ్ము ఉన్న నాయకుడు మీ పార్టీలో ఉన్నాడా? ఇది ఫస్ట్ ఆత్మపరిశీలన చేసుకోండి. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒకసారి స్పీకర్ ధృతరాష్ట్ర అని అంటాడు. ఈయన నీ నోటికి అదుపు లేకుండా పోతున్న పరిస్థితి. నీ వల్లనే ఇదంతా జరుగుతుందనే విషయాన్ని నీకు తెలిసినా కూడా ఏదో దాన్ని అటు పక్కకు చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారో తప్పితే మరొకటి కాదు. నేనంటున్నా ఇయ్యాల 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో తనకున్న పరిధి మేరకు, తనకున్న సమాచారం మేరకు వాళ్ళను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఈరోజు స్పీకర్ శాసనసభ చూస్తున్నది. దీని మీద ఇంకా ఎక్కువ రాద్ధాంతం చేసే పరిస్థితి ఉంటే మీరు చేతగాందద్దమ్మ. మీ పార్టీ గుర్తుతో గెలిచిన మీ ఎమ్మెల్యేలను తీసుకోలేనోడు అసమర్థుడు. కనీసం మీ మాట ఇంట్లేరంటే మీ నాయకత్వం మీద నమ్మకం లేనట్టు కదా. ఈ కోణాన్ని మరిచి కాంగ్రెస్ పార్టీ గుంజుకున్నది కాంగ్రెస్. అరే రేవంత్ రెడ్డి గారు అంటే ఇలా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారా బాబు? రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మొన్న కుకట్పల్లిలో మీ ఎమ్మెల్యేనే వచ్చిండు, మీతోనే ఉన్నాడు. మాధవరం కృష్ణారావు గారు నల్ల చెరువుకు దగ్గర. మీరు ఆదిలాబాద్ పోతే బీజేపీ మిత్రుడు పాయల్ శంకర్ ప్రేమతో ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అభిమానించే పరిస్థితి ఉన్నది. నిజంగా ఒకవేళ మీ పార్టీనే మొత్తం కొలాప్స్ చేయాలంటే అది ఒక పెద్ద సమస్య కూడా కాదు. ఎందుకంటే చచ్చిన పామును చంపేది ఎందుకు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు చెబుతుంటే మీకు మీరేదో పెద్ద పొడింగులు మీ యొక్క మీ సాహసాలను మీ యొక్క రాజనీతిని మొత్తం తట్టుకోలేకేదో రేవంత్ రెడ్డి గారికి చిత్తడి అయిపోతున్నట్టుగా ఒక ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు స్పీకర్ గారి మీద మాట్లాడినా, రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడినా ఒక అహంభావ పూరిత. ఇక మా వాళ్ళు ఏమో చెప్తున్నారు ఇక అందరూ, అసలు అది నోరా లేకపోతే తాటిమట్ట ఇట్లాంటి బాగా అనాల సార్. అసలు ఏంది కేటీఆర్ యొక్క అనాథకం ఏంది? మొత్తం ఇట్లా రెచ్చిపోతున్న పరిస్థితి ఏంది? రెచ్చిపోవడం వెనుక కారణం ఏంటంటే అస్తిత్వం కోల్పోతుంది. కాబట్టి ఎప్పుడైనా డిఫెన్స్ చేసుకోవడానికి అఫెన్స్ని ఎంచుకోవడం అనేది రాజనీతి కాదు. నీ పార్టీ నాయకులను కాపాడుకునే పరిస్థితి చేయి. పక్కన ఇంకా కేసీఆర్ కామెంట్స్ వస్తున్నాయి. అరే వాళ్ళు వస్తామంటే మేము వద్దంటామా? మీరు కాపాడుకోవాలి కదా. సభ సాక్షిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇవి. ఆ రోజు రాజ్యాంగం లేదు, పార్టీ ఫిరాయింపులు లేవు, ప్రజాప్రాతినిధ్య చట్టం లేదు, ఇష్టం వచ్చినట్టుగా కమ్యూనిస్టు లేదు, వైసీపీ లేదు, టీడీపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఇంకెవరైనా బీఎస్పీ మీద గెలిస్తే ఇంద్రకరణ్ రెడ్డి గారు, తర్వాత మన కోనేరు కోనప్ప గారు గెలిస్తే వాళ్ళని కూడా ఎవరు ఉంటే వాళ్ళని గుంజుకొని మొత్తం పూర్తిగా ఏమైంది? ప్రజా వ్యతిరేకత అట్లా వచ్చింది కాబట్టి ఇలా మీకు రాజకీయ బొంద వచ్చింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రాహుల్ గాంధీ గారి విషయాన్ని తీసుకొచ్చి ఏదో నేను పబ్లిసిటీ పొందాలి దేశవ్యాప్తంగా, అది మాత్రం ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడతాడు. నేను అదే అంటున్నాను నీకు, కేటీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టూపిడ్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. ఈజ్ ఆల్వేస్ డూయింగ్ రాంగ్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ రాహుల్ గాంధీ. కేవలం ఈరోజు తన యొక్క ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి చూడం. కేటీఆర్ నేను భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఏంటంటే కౌంటర్లు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలే తప్పితే భవిష్యత్తులో మేము కనుక అనుకుంటే నేను రాజకీయాలకు ఎందుకు వచ్చినరా అని చెప్పి సిగ్గుతో తలదించుకునే రోజులు వస్తాయి భవిష్యత్తులో, గుర్తుపెట్టుకో. ఇది కేవలం కొంత మాకు ఏంటంటే నీలాగా సిగ్గు లజ్జ వదిలి మాట్లాడలేని స్థితి ఉంటుంది మాకు. ముఖ్యమంత్రిని అట్టే మాట్లాడుతీవి, అందరిని అట్టే మాట్లాడి చివరికి రాహుల్ గాంధీని కూడా మీకు సిగ్గున్నది. కనీసము తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పి కనీస కన్సోల్ లేకుండా మొత్తం సిఎల్పిని మర్జీ చేసుకున్న దరిద్రులు మీరు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలనే ఉద్దేశంతో ప్రజలు కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీని బతికిచ్చింది. ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు ఆ రోజు ఎడిగిపోయినావు. నీ అయ్య ఏడ ఉన్నాడు ఇప్పుడు? మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతారు. ఎవరు ఇప్పుడు వచ్చిన దానం నాగేందర్ గారు ఎవరు? మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఆయన కాదా? ఎవరు ఇప్పుడు మళ్ళీ ఆయన వేసిన ఆయన ఎవరు? ఆయన అంటే ఒక చూడసక్కర ఆయన ఎవరు? వివేకానంద. ఆయన టీడీపీ నుంచి పోయిన ఆయనే.
ఇంకొకరు ఎవరు ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఆయనకి వెళ్ళి పోయిండు, కాంగ్రెస్ నుంచి పోయిన ఆయనే. మీకు ఏదన్నా సక్కంగా మీరు మాట్లాడేదానికి ఏదన్నా ఒక పోటీ చేసే టైంలో మళ్ళీ పోటీ చేసి కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో కేటీఆర్ మాట్లాడుతున్న మాటలకు అయ్యనే సమాధానం చెప్తున్నారు సోషల్ మీడియాలో. తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖమ్మంలో పట్టాలు పంచేది ఎవరైతే భూదాన నియామక పత్రాలు ఉంటాయో వాళ్ళకు పట్టాలు పంచే హక్కు ప్రభుత్వం కలిగి ఉన్నది. మీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే పట్టాలు లేకుండా వచ్చిన వాళ్ళ వల్ల వీళ్ళకు నష్టం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు, నిజమైన బాధితులకు ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇక మరి హక్కు ఒక పని చేద్దాం, కాడ ఒక ల్యాండ్ ఉంటుంది ప్రభుత్వాన్ని, నువ్వు పోయి కట్టేసి కూల్చకుంటుందాం. ఇంకా అట్లా ప్రభుత్వ భూముల మీద అందరు వేసుకుంటూ పోతారు. కార్పొరేట్లే కొంతమందితోని తెలియకుండా గుడిసెలేయించి తర్వాత వాళ్ళని లేపి ఆడ కాంప్లెక్స్ కడుతున్న చరిత్ర చూస్తున్నాం. ప్రభుత్వ భూమికి ఎవరు ఈరోజు బాధ్యత వహించాలి? ప్రభుత్వ భూమికి ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ బాధ్యత కాదా? అలాంటప్పుడు నేను ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే ఈరోజు నిర్వాసితుల పక్షాన కూడా సుప్రీంకోర్టు ఉన్నది. సుప్రీంకోర్టు చెప్పింది మీకు నిలువలు నీడలేనప్పుడు చేయాల్సిన పద్ధతి ఒకటి ఉంది అని. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం, హక్కు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాము. కానీ ఇప్పుడు ఈ మొగాయన ఎన్ని దుష్టాంతాలు, ఎన్ని కూల్చివేతలు. ఇదే మూసిలో వాళ్ళు 8,000 ఇండ్లను సెలెక్ట్ చేసి ఏది అసెంబ్లీలో ఏం మాట్లాడినరు? మేము ఒక చట్టం తెచ్చినాం, ఆ చట్టం ప్రకారం బఫర్ జోన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా దాన్ని కూల్చివేసిడని చెప్పిండ్రు. మరి అప్పుడెందుకు చెప్పిండ్రు? ఇదంతా చేసింది వాళ్ళే కదా. కాబట్టి అటు భూదానానికి సంబంధించి మొత్తం భూదాన యజ్ఞ బోర్డునే మడిసి తీసుకుపోయి సీసీఎల్ఏలకు నూకి భూదాన యజ్ఞ బోర్డు ఈడ ఉంటుంది, చైర్మన్ డిస్మిస్ చేసిండు, సీసీఎల్ఏకి మొత్తం పత్రాలు తీసుకొని పోయి ఆడబెట్టిండు. మరి దాన్ని ఏమనాలి? నీకెక్కడిదా హక్కు? అదొక పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన సంస్థ కదా, దానికి ఒక స్పెషల్ ఎంటిటీ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ ఉంటుంది కదా. మరి నువ్వెందుకు తీసుకుపోయి ఆడబెట్టినావు? భూదాన్ మీద మాట్లాడే నైతిక హక్కు ఉందా? 1000 ఎకరాల పైచీలకు ఆయన ఎవరో కలెక్టర్ ఈడీ ముందు పోయినాడు, అమయ్ కుమార్ ఎవరో, మొత్తం భూదాన భూములన్నింటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్, రీజన్ రింగ్ చుట్టూ ఉన్న భూములన్నింటినీ కూడా అప్పనంగా హక్కు లేని వాళ్ళకు పంచిపెట్టింది వాళ్ళు కాదా? అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి కానీ ఎక్కడ హక్కు మీద కరెక్ట్గా లేకపోతే అక్కడ భూముల్ని గుంజుకున్నదే కేసీఆర్, కేటీఆర్తో కూడిన వాళ్ళ యొక్క ఒక గ్రూపులు లేదంటే ల్యాండ్ గ్రాబర్స్. వాటిని అన్నింటి కూడా రేపు బయటపడతాయి. ఆ రోజు బట్టి గారు కూడా చెప్పిండ్రు, ఏ భూములైతే మీరు హక్కు లేని వాటిని పంచుతున్నారో వాటిని గుంజుకుంటామని కూడా చెప్పిండ్రు. కాబట్టి చేసేదంతా చేసి ఏదో ఆ దగ్గర జరిగిన సంఘటన విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది, మంత్రులు ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఒక కన్సర్న్ ఉన్నది. కానీ మీరు చేసే ఈ రాజకీయం, నీచ రాజకీయం ఉన్నది చూడు, పోయి కూర్చొని ఏదో వాళ్ళకు రెచ్చగొట్టేసి ఇట్లా చేస్తుండ్రు అట్లా చేసినది. ఒక ప్రతిపక్ష నాయకత్వం అదా చేసేది? ప్రభుత్వము 60 ఎకరాల కోసం ప్రభుత్వం ఇది రాష్ట్రంలో మొత్తం చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఉన్నదా? 30,000 ఎకరాలు అక్కడ ఫ్యూచర్ సిటీ కోసం మనకి సేకరించి అక్కడ అన్ని వర్గాలకు మేలు చేయాలని చేసే ప్రభుత్వము 60 ఎకరాల కోసం చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఇలా ఖమ్మంలో ఇలాంటివి చేస్తుంది. చాలామంది చూస్తున్నా నేను, ప్రజా సంఘాల నాయకులు లేదంటే రాజకీయ పక్షాల నాయకులు ఎక్కడ పోయినరో మరి కేసీఆర్ ఇవన్నీ చేసిన రోజు ఎవ్వరు మేము పంచుతుంటే పంచితే వద్దంటారు. శారదా పీఠానికి భూమి తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకున్నారు. ఇక్కడ తీసుకుంటే పోలవమనంటే ఇమీడియట్గా శారదా పీఠానికి ఇస్తే కూడా మళ్ళీ ఎట్టిచ్చిరని ప్రెస్ మీట్ పెడతారేమో వాళ్ళు. డెఫినెట్గా టైటిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడైనా టైటిల్ అదర్ పర్సన్ టైటిల్ కోట్ చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు మీ ప్లేస్లోనే ఇంకొక పేద ఆయన వచ్చి ఒక ఇల్లు కట్టుకున్నాడు, మీరు కష్టపడి ఆ టైటిల్ తెచ్చుకున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? ఎవరి పక్షాన ఉండాలి? టైటిల్ పట్టాలు లేని వాళ్ళ చర్చ మీరు ఎక్కడ తీయట్లే. మీరు గ్రాస్ రూట్కి చాలామంది మిత్రులు కూడా అక్కడికి పోయినరు.
పట్టాలు లేకుండా ఆక్యుపై చేసుకున్న వాళ్ళతోనే సమస్య. ఎవరైనా అనేది ఆయన ఈయనేనా, ఈ సోకాళ్ళేనా? ఇక ఇవన్నీ ఎందుకు నాకు ఇంకా రెచ్చగొట్టుడు ఎందుకు? కానీ నేను గతంలో కూడా చెప్పిన, ఆత్మహత్య చేసుకున్న పట్టించుకోలే దరిద్రులారా మీరు. ఆత్మహత్య కుటుంబంలో చేసుకుంటే కూడా ఆ కుటుంబాన్ని కనీసం కన్సోల్ చేయలే. అదే గజ్వేల్లో, అదే సిరిసిల్లలో, అదే సిద్దిపేటలో మీరా మాట్లాడి ఇలా భూములకు పట్టాలు ఇస్తుంటే, అవునండి హక్కు లేని వాళ్ళకు కూడా ఇంకో దగ్గర ఇస్తాం, నష్టమేంటి? ప్రభుత్వ భూమి ఉన్నది ఎవరికి? ప్రజల కోసమే కదా ఉన్నది. ఇస్తామంటే కూడా సమస్య అవుతున్నది మీకు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మున్సిపల్ ఎన్నికలు రాకముందే మున్సిపల్ ఆటలు ఆడుతున్నదంతా నువ్వే కదా. ఈ మూసి చుట్టంతా మున్సిపల్ ఆటలు ఆడుతున్నావు కదా. కాబట్టి ఈ ఆటలు ఎవరు నమ్ముతారు? గట్లనే ఏంది మన ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు కూడా పోయి ఆ హైడ్రా కూల్చివేతల దగ్గరికి పోయి, మరి హైడ్రా కూల్చివేతల గురించి మాట్లాడుతున్నావు కదా, మరి నల్ల చెరువు ఈరోజు ఓపెన్ అయింది కదా, అక్కడికి పోయి బాగుందని ఒక వీడియో పెట్టరాదు? అంటే మంచి చేసే దగ్గర పొగిడేది లేదు. ఎక్కడైనా కొంచెం ప్రజలకు ఇబ్బంది అయితే స్పందించే గుణం ప్రతిపక్షానికి ఉండాలి. కానీ ఈ నీచపు ఆరోపణలు లేని అంశం 5,000 కోట్ల మహాత్మా గాంధీ దానికి 5,000 కోట్లు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు దరిద్రులు. ఖచ్చితంగా కొడితే 200-250 కోట్లలో అయిపోతుంది. గాంధీకి ఒక 200-250 కోట్లు పెట్టుకోవడం అనేది కూడా వీళ్ళకి నచ్చట్లే. మరి అంటే ఏంటి, గాంధీ మహాత్ముడు కాదు, ఈ దేశానికి స్వాతంత్రం తేలేదని చెప్పి ఈ బీజేపీ వాళ్ళ మాదిరిగానే బీఆర్ఎస్ ఏమన్నా కథను అల్లుతుందా? నాకు అర్థం కావట్లే. గాంధీని చంపిన గాడ్సేనే దేవుడని బీజేపీ వాళ్ళు అన్నట్టు ఏమైనా బీఆర్ఎస్ కూడా అట్లా అనదలుసు కూడా చెప్పండి. అయినా కూడా వాస్తవమే కదా, బీజేపీ బీఆర్ఎస్ పెద్ద వేరు కాదు కదా. బీజేపీని సాటిస్ఫై, బీజేపీ కళ్ళలో ఆనందం కోసం బీఆర్ఎస్ ఏమైనా చేస్తుందని ఎన్నోసార్లు రుజువైంది, ఇప్పుడు కూడా రుజువవుతున్నది. మళ్ళీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా అక్కడికే పోయి గాంధీ విగ్రహం చుట్టూ తిరుక్కుంటూ మీకైతే మేము నష్టం జరిగినా, మేమే నష్టం జరిగినా మీరేంది ఏం చేయగలుగుతారు? ఒక 2 రోజుల వార్తలు తప్పితే మీరు చేయగలిగింది ఏముంది చెప్పండి? అక్కడ బాధితులకి ఇలా జీరో వాల్యూ చేస్తే వాళ్ళే ఆల్టర్నేట్ అవుతారు, వాళ్ళకు ఆల్టర్నేట్ ప్లేస్ చూపించగలుగుతుంది ప్రభుత్వం టైటిల్ ఉంటే. టైటిల్ లేకున్నా అక్కడ ఉన్నోళ్ళు సంతోషపడుతున్నారు. కాబట్టి ఇలాంటి పనికిరాని ఈ పిచ్చి చేష్టలు కేటీఆర్ మార్చుకుంటే మంచిది. ఎవడో రాసిచ్చిండని, ఎవడో చెప్పిండని, రాయం బాగుందని, రాహుల్ గాంధీని అంటే నువ్వు దేశకీ నేత అవుతావురా అని చెప్తే మెయ్య దేశకీ నేత అయిపోయే వచ్చి మళ్ళీ భూమి మీద పడ్డాడు, తెలంగాణ భూమి మీద. రాహుల్ గాంధీ లాగా కావాలి, రాహుల్ గాంధీ స్థాయికి వెళ్ళాలంటే దానికో త్యాగం ఉంటుంది. మీలాగా దోచుకుంటోళ్ళు అక్కడ దానిక పోలేరు. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ కుటుంబం మీద కూడా విమర్శలు మీరు చేసే దాని వెనుక ఆ రాజకీయ కుట్రేందో అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ స్థాయిలో మాట్లాడితే, అంశాల మీద మాట్లాడితే సహించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం దానికి సరైన కౌంటర్ ఉంటుంది, అంతకు మించి కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. దానం నాగేందర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నాకు ఫండమెంటల్ రైట్ ఉంది, ఏ పార్టీ నుంచి పోటీ చేసే హక్కైనా నాకున్నది. ఆ పార్టీ నుంచి పోటీ చేయడం తప్పని నాకు ఎవరు స్పీకర్ చెప్పినా, కోర్టులు చెప్పినా నేను దాన్ని శిరసా వహిస్తా అంటున్నాడు. పొమ్మనండి, సుప్రీంకోర్టుకు పొమ్మనండి, ఎవరొద్దు అంటుండ్రు? అంటే ఇప్పుడు చెప్పకముందే రాజీనామా చేసి అయ్యా నా తప్పైందని వెళ్ళిపోతారా ఎట్లా? మరి మీరెందుకు పోలేదు అంటున్నప్పుడు? ఇప్పుడు సబితమ్మ అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఆమె కదా, గవర్నర్ కాడికి తీసుకొని పోయేటప్పుడు గవర్నర్ గారికి ఈమె కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిందని తెలియదా? తలసాని శ్రీనివాస యాదవ్కు ఎగ్నెస్ట్గా ఏముంటుంది, టీడీపీ అని ఉంటుంది. మరి వారిని మంత్రి చేసినప్పుడు ఇది గుర్తుకు రాలేదా? ఆయన మళ్ళీ ఇప్పుడు కూడా చూడు దానమని ఎంత ప్రేమతో నేను టీఆర్ఎస్ఏ అంటుండు, బీఆర్ఎస్ఏ అంటుండు. చూసినా బతిలాడుకోండి రా, పోయి కాళ్ళు మొక్కండి, ఎందుకు మమ్మల్ని వదిలేసిపోయింది నాయన, ప్లీజ్ రండి అని బతికిలాడండి, వస్తారేమో చూద్దాం. ఆ సోయి లేదు, బలుపు అహం ఒక్కొక్కరికి గిలగిల కొట్టుకుంటున్నది ఇప్పుడు. అది మరి ఇప్పుడు మేము విలీనం చేసుకున్నామని మేము అంటున్నామా? వాళ్ళే మీ పార్టీ వాళ్ళు అంటారు, స్పీకర్ కూడా మీ పార్టీ అంటుండే, ఇంకా మీకు వచ్చిన సావేంది అంటున్నారు. తీసుకుపోరు వాళ్ళను,
మిమ్మల్ని కాదని కాలదన్ని వచ్చిండ్రు మిమ్మల్ని. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోరు, సిగ్గుపడాల్సింది అక్కడ. ఒక పార్టీ మీద ఆ రోజు కూడా అదే చెప్పినాం, మా పార్టీ తక్కువ గెలిస్తే కూడా మా పార్టీ నుంచి ఎందుకు తీసుకుపోయినారు మీరు? ఒక దళితుణ్ణి, ఒక చదువుకున్నోన్ని మేము ఈరోజు సిఎల్పి చేస్తే సిఎల్పి హోదా లేకుండా చేసిండ్రు. మేము ఆ పని చేస్తలేంగా. మా మైపాల్ రెడ్డి గారు కూడా అన్నాడు, ఏమని నేను టీఆర్ఎస్ అని. టీఆర్ఎస్ నుంచే పోటీ చేసిండు కదా ఆయన. మీకు 10 మంది మీ చేతుల్లో ఉన్నారు, తీసుకొని పోండి. ఇంకా మీది మీకే వచ్చిందని సంతోషపడేదానికి బాధ ఎందుకు పడుతున్నారు? రాహుల్ గాంధీ మీద ఎందుకు అంటున్నారు? మీకు అసలు రాహుల్ గాంధీ దీంట్లో ఎందుకు వచ్చిండ్రా రాములా అని అందుకే నేను అడుగుతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనైతికంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు. ఒకవేళ అదే జరగాల్సి ఉంటే విలీనం వరకు పోవడానికి సమస్య కూడా లేదు. విలీనం వరకు పోవడానికి సమస్య కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ లీడరే లేడు. కేటీఆర్ని ఎవరు నమ్మటనే లేదు. కేటీఆర్ని హరీష్ రావు నమ్ముతుండే ఒక మాట నేనంట. ఇప్పుడు ఒక మాట ఇక ఒక కాదు, గుండె మీద చేసుకొని హరీష్ రావు మిత్రుడిని చెప్పమని, నిజంగా మా బామ్మాది నాయకత్వంలో నేను పనిచేస్తాను, నాకు బాగా సంతోషంగా ఉన్నామని చెప్పమనండి. ఎవరికి చెప్తారు ఈ డ్రామాలన్నీ? బామ్మార్దుల మధ్యన పచ్చగడ్డి కాదు, నీళ్లు చల్లి పచ్చగడ్డి వేసిన కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఇవన్నీ కూడా ఏంది భవిష్యత్తులో ఏమైనా కాలం కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఇక్కడ కాలం కన్న నాయకుడు ఉన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి. కాలం తెలంగాణకి ఇంకెవరూ లేరు, కేసీఆరే దిక్కు అన్న స్థితి నుంచి ప్రజలు రేవంత్ రెడ్డి గారు అనే నాయకుడిని కనుక్కున్నారు. కాబట్టి మీరు ఆయన మీద ఏదో విషం జిమ్మాలి, ఆయన మీద ఏదో రాంగ్ చేయాలి, మీరు తప్పు చేయమని చెప్పినా తప్పు చేసే నాయకుడు కాదు. ఆ అవసరం లేదు రేవంత్ రెడ్డి గారికి, అది గుర్తుపెట్టుకోండి.